హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం లెర్నింగ్ యాప్స్ను ఉపయోగించి మ్యాప్ పాయింటింగ్ యాప్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా లెర్నింగ్ యాప్స్లో మనం ఒకసారి లాగిన్ చేసుకున్న తర్వాత యాప్స్ క్రియేట్ చేయడం మొదలుపెట్టినట్లయితే అవి డైరెక్ట్గా మన అకౌంట్లోకి సేవ్ అయిపోతాయి. కాబట్టి ఫస్ట్ మనం లాగిన్ చేసుకొని ఆ తర్వాత పైన ఉన్నటువంటి క్రియేట్ యాప్ అనేటువంటి బటన్ని క్లిక్ చేయాలి. చూడండి, ఇక్కడ ఇది క్లిక్ చేయగానే మనకు టెంప్లెట్స్ అన్ని కూడా చూపిస్తుంది. ఈ టెంప్లెట్స్లో నుంచి మనం మ్యాప్ పాయింటింగ్ కోసం ఇప్పుడు సెకండ్ రోలో చూడండి, మ్యాచింగ్ పేర్స్ ఆన్ ఇమేజెస్ అని. మ్యాచింగ్ పేర్స్ ఆన్ ఇమేజెస్ అంటే ఒక ఇమేజ్ తీసుకొని దానిపైన పేర్స్ చేయడం అనేటువంటిది. దీన్ని మనం ఈ టెంప్లెట్ని యూజ్ చేసుకొని మనం మ్యాప్ పాయింటింగ్ యాప్ని తయారు చేసుకోవచ్చు. కాబట్టి ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఈ టెంప్లెట్ పైన క్లిక్ చేయాలి. చూడండి, ఈ విధంగా క్లిక్ చేయగానే ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ వస్తాయి. ఇలాంటి దాన్ని మనం తయారు చేసుకోవడానికి అవకాశం ఉంది అనేటువంటి ఇక్కడ చూపిస్తుంది. ఇది కాకుండా మనకు సెకండ్ ఎగ్జాంపుల్, థర్డ్ ఎగ్జాంపుల్ ఇట్లా ఇవి చూసుకోవచ్చు. అయితే ఇప్పుడు ఇట్లాంటి యాప్ని మనకు కావాల్సింది ఏంటి, మ్యాప్ పాయింటింగ్ యాప్. కాబట్టి ఒక బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ దానిపైన పాయింట్స్ పెట్టేసి దానికి లేబులింగ్ అనేటువంటిది మనం ఇస్తాం. దానికోసం మనం ఇప్పుడు ఏం చేయాల్సి ఉంటుంది అని అంటే, ఫస్ట్ ఈ రైట్ సైడ్లో చూడండి క్రియేట్ న్యూ యాప్ అనేది ఉంది కదా, ఇది క్లిక్ చేయాలి. అంటే ఫస్ట్ మనం ఏం చేస్తాం, మ్యాచింగ్ పేర్స్ ఆన్ ఇమేజెస్ అని తీసుకొని క్రియేట్ న్యూ యాప్ అనేటువంటిది క్లిక్ చేస్తాం. ఇది క్లిక్ చేసిన తర్వాత మనకు యాప్ టైటిల్, టాస్క్ డిస్క్రిప్షన్, మనం ఏ యాప్ క్రియేట్ చేసినా ఇవి రెండు తప్పనిసరిగా ఉంటాయి. మనం యాప్కి ఏం టైటిల్ ఇస్తున్నాం అనేటువంటిది. తర్వాత టాస్క్ డిస్క్రిప్షన్, మనం ఏం చేయాలి అని రాయాల్సినటువంటిది. కాబట్టి మనం ఇక్కడ ఏం చేద్దామంటే ఫస్ట్ యాప్ టైటిల్ ఇద్దాము, తర్వాత టాస్క్ డిస్క్రిప్షన్ ఇద్దాం. చూడండి, ఇక్కడ కంట్రీస్ అనే యాప్ టైటిల్ ఇచ్చాను. ఐడెంటిఫై గివెన్ కంట్రీస్ ఆన్ ద వరల్డ్ మ్యాప్ అని చెప్పి టాస్క్ డిస్క్రిప్షన్ ఇచ్చాను. ఇప్పుడు ఇది తప్పనిసరిగా ఇవ్వాల్సినటువంటివి. నెక్స్ట్ వచ్చి మనకి ఏం చేస్తామంటే, ఇప్పుడు మనకు మొత్తం మ్యాప్ ఏదైతే ఉంటుందో మనం వరల్డ్ మ్యాప్ అనే పైన అనుకున్నాం కాబట్టి అట్లాంటి వరల్డ్ మ్యాప్ని మనం ఒక బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ లాగా ఇవ్వాలి. ఇది డైరెక్ట్గా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేకుంటే అంటే సెర్చ్ చేసి ఇందులోనే తీసుకోవచ్చు CC0 ఇమేజెస్, లేదా మన సిస్టంలో మ్యాప్ ఉంటే దాన్ని కూడా ఉపయోగించుకోవచ్చు. ఏవైనా సరే మనం కాపీరైట్వి కాకుండా CC0 ఉపయోగించినట్లయితే ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఇక్కడ ఏం చేస్తాం చూడండి, బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనే దగ్గర దీంట్లో మనకు ఆప్షన్స్ ఉన్నాయి. సైజ్ ఎంత ఉండాలి, ఎడిట్ ఇమేజ్, తర్వాత ఇక్కడ ఇమేజ్ అనేటువంటిది. ఫస్ట్ ఇందులో మనకు సెలెక్ట్ ఇమేజ్ అనేది తీసుకోవాలి. మనం చూడండి, సెలెక్ట్ ఇమేజ్. ఈ సెలెక్ట్ ఇమేజ్ ఆప్షన్ తీసుకోవాలి. మనకు మళ్ళీ చూజ్ ఇమేజ్ అని చెప్పి 3 ఆప్షన్స్ వచ్చాయి. ఒకటి సెర్చ్ ఇమేజ్ ఉంది, యూజ్ ఇమేజ్ ఉంది, URL అనేటువంటిది, తర్వాత డ్రాగ్ అండ్ డ్రాప్ ఇమేజ్. అంటే సెర్చ్ అంటే పిక్సాబే కానీ, వికీపీడియా యొక్క మీడియా ఫైల్స్ కానీ, లేదా వేరే ఇతర వెబ్సైట్ నుంచి CC0 ఇమేజెస్ని మనం సెర్చ్ చేసుకొని ఇందులో యాడ్ చేయొచ్చు. రెండోది ఏంటంటే ఇమేజ్ URL ఆల్రెడీ ఉంటే, అంటే IMGUR అట్లాంటి వాటిలో మనం యాడ్ చేసుకొని ఉంటే డైరెక్ట్గా ఇక్కడ ఆ URL ఇక్కడ ఇచ్చేసి లింక్ ఇక్కడ ఇచ్చేసి యూజ్ ఇమేజ్ అనొచ్చు. మూడోది డ్రాగ్ అండ్ డ్రాప్ ఇమేజ్, అంటే మన సిస్టంలో నుంచి ఏదైనా ఇమేజ్ ఇక్కడ డ్రాప్ చేసినట్టయితే దాన్ని మనం ఉపయోగించుకోవచ్చు. ఫస్ట్ మనం దీంట్లో ఈజీ మెథడ్ ఏదంటే సెర్చ్ ఇమేజ్ అనేటువంటిది, అంటే ఆల్రెడీ ఉన్న CC0 ఇమేజ్ వస్తాయి కాబట్టి ఇది క్లిక్ చేద్దాం. చూడండి, సెర్చ్ ఇమేజ్ అనేటువంటి క్లిక్ చేసి ఇక్కడ మనకి ఏం కావాలి, వరల్డ్ మ్యాప్ అనుకున్నాం కదా, కాబట్టి వరల్డ్ అనేటువంటిది ఇస్తాం. వరల్డ్ ఇచ్చేసి సెర్చ్ అన్నాను. ఇక్కడ వేరు వచ్చాయి, మనకు కావాల్సిన మ్యాప్ కదా, వరల్డ్ మ్యాప్ అని ఇస్తాం. వరల్డ్ మ్యాప్ చూడండి, ఇక్కడ వరల్డ్ మ్యాప్ ఫస్ట్ వచ్చింది, ఇంకా రకరకాలు వచ్చాయి. నెక్స్ట్ కొడితే ఇంకా మనకి ఇంకా ఏమేమి ఉన్నాయి అవన్నీ కూడా చూపిస్తుంది. చూడండి, మనకి ఎలాంటిది కావాలో అది మనం తీసుకోవాలి. చూడండి ఇలా. కాబట్టి ఇప్పుడు మనం దీంట్లో ఇది తీసుకుందాం. చూడండి, ఇక్కడ ఉన్నటువంటి ఇది క్లిక్ చేయగానే ఓపెన్ అయింది. ఇప్పుడు దీని సోర్స్ ఎవరిది అనేటువంటి మనం క్లిక్ చేసి సోర్స్ చూడొచ్చు. ఇది పిక్సాబేకి సంబంధించింది కాబట్టి ఇది CC0 ఇమేజ్ ఉంటుంది. చూడండి, ఒకసారి మనం చూద్దాం ఇది సోర్స్ ఏముందనేది. చూడండి, సోర్స్ వచ్చి ఫ్రీ ఫర్ కమర్షియల్ యూస్, నో అట్రిబ్యూషన్ రిక్వైర్డ్ అన్నాడు. కాబట్టి ఇది ఫ్రీ ఇమేజ్, దీనికి వాడడానికి మనకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే ఈ సెర్చ్ చేసుకున్న ఇమేజ్ని మనం ఉపయోగించుకోవాలంటే ఇక్కడ కింద చూడండి రైట్ సైడ్లో
యూజ్ దిస్ అనేటువంటి బటన్ ఉంది, ఇది క్లిక్ చేయాలి. ఇప్పుడు ఈ ఇమేజ్ని మనం బ్యాక్గ్రౌండ్ లాగా యూజ్ చేస్తున్నాం. ఏ ఇమేజ్ అని తెలియాలంటే జస్ట్ మనం మౌస్ని ఇక్కడికి తీసుకెళ్తే ఆ ఇమేజ్ కనిపిస్తుంది చూడండి. ఇప్పుడు ఇమేజ్ డిలీట్ చేసి మళ్ళీ కొత్తగా చేయాలనుకుంటే సెలెక్ట్ ఇమేజ్ అని చేయొచ్చు, లేదా ఇక్కడ డైరెక్ట్గా డిలీట్ ఆప్షన్ ఉంది చూడండి, డిలీట్ బటన్, ఇది క్లిక్ చేసి కూడా మనం డిలీట్ చేసుకోవచ్చు. అప్పుడు మళ్ళీ సెలెక్ట్ ఇమేజ్ అని మళ్ళీ మనం ఏ ఆప్షన్తో నుంచి అయినా సరే ఇమేజ్ని యాడ్ చేస్తాం. ఇప్పుడు మనం ఈ ఇమేజ్ని యాడ్ చేసాం. ఇప్పుడు ఇందులో కొన్ని కంట్రీస్ని మనం ఐడెంటిఫై చేద్దాం చూడండి. దానికోసం ఏం చేయాలంటే మార్క్ ఆన్ ద ఇమేజ్ అంటే ప్లేస్ మేకర్స్ అనే మార్కర్స్ అనేటువంటివి పెట్టాలి, ప్లేస్ మార్కర్స్ అనేటువంటివి పెట్టాలి చూడండి. ఇది క్లిక్ చేస్తాం ప్లేస్ మార్కర్ పెట్టడం కోసం. క్లిక్ చేసి మనం ఎక్కడ మార్క్ చేయాలనుకుంటున్నామో అక్కడ క్లిక్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఇండియా క్లిక్ చేస్తున్నాను చూడండి, ఇండియా పైన క్లిక్ చేశాను. కరెక్ట్ ప్లేస్ మనకి ఇట్లా ఈ విధంగా క్లిక్ చేసిన తర్వాత సేవ్ అంటే అక్కడ ప్లేస్ సేవ్ అయిపోయింది. ఇప్పుడు చూడండి ఎక్కడ చేసాం, ఈ ప్లేస్లో చేసాం. దానికి ఏం పేరు ఇవ్వాలి, పేరు ఇస్తామా, ఇమేజ్ ఇస్తామా, సౌండ్ ఇస్తామా అంటే ఏదైనా ఇవ్వచ్చు. మనం డైరెక్ట్గా టెక్స్ట్ ఇవ్వచ్చు, అంటే ఇండియా అని టైప్ చేసి టెక్స్ట్ ఇస్తే అక్కడ మ్యాచ్ చేయవచ్చు, లేదా ఇంకొక ఇమేజ్ ఇవ్వచ్చు, దీనికి రిలవెంట్ ఇమేజ్ ఏదైనా ఇవ్వచ్చు, లేదా టెక్స్ట్ స్పీచ్ మనం ఇండియా అని టైప్ చేస్తే అది ఇండియా అని లిజన్ అనే ఆప్షన్ వస్తుంది. అది విన్న తర్వాత వాళ్ళు దానికి మ్యాచ్ చేయవచ్చు. అంటే చిన్న పిల్లలకి చెప్పినప్పుడు టెక్స్ట్ కాకుండా టెక్స్ట్ స్పీచ్ ఇచ్చినట్లయితే వాళ్ళకి ప్రొనౌన్సియేషన్ కూడా తెలుస్తుంది, ఎలా పిలవాలనేటువంటిది ఆ కంట్రీస్ని కానీ ఆ ప్లేసెస్ని కానీ. తర్వాత డైరెక్ట్ ఆడియో ఫైల్ కానీ వీడియో ఫైల్ కానీ ఇవ్వచ్చు. వీటిని దేనైనా సరే ఆ ప్లేస్కి మనం పేరు చేయవచ్చు. అందుకే దీనికి ఏముంది చూడండి, మనకి టైటిల్ పేరు దీన్ని ఈ టెంప్లెట్ ఏముంటే మనకు మ్యాచింగ్ పేర్స్ ఆన్ ఇమేజ్ అని ఉంది. అంటే ఏంటి, ఒక మెయిన్ ఇమేజ్ పైన కొన్ని పేర్స్ని, ఇక్కడ రెండు పేర్స్లో ఏమేమి ఉంది, ఒకటేమో ప్లేస్ మార్కర్ ఇచ్చాం, రెండో దానికి టెక్స్ట్ కానీ ఇమేజ్ కానీ ఏదైనా ఇవ్వచ్చు. మనం ఇప్పుడు టెక్స్ట్ ఇద్దాం, సింపుల్గా చూడండి టెక్స్ట్ ఇస్తున్నాను, ఇండియా అని టైప్ చేశాను, ఒకటి యాడ్ అవుతుంది. ఇప్పుడు ఇంకొక ఎలిమెంట్ యాడ్ చేద్దాం, అంటే ఇంకో ప్లేస్ మార్కర్ చూడండి. ఇప్పుడు ప్లేస్ మార్కర్ ఎక్కడ ఇద్దామంటే ఇక్కడ ఆస్ట్రేలియాలో ఇద్దాం. దీనికి మనం ఒక ట్రయల్ చేద్దాం, అంటే టెక్స్ట్ కాకుండా టెక్స్ట్ స్పీచ్ అనేటువంటిది ఇద్దాం చూడండి. ఇది ఏం జరుగుతుందో ఒకసారి మనం ఇక్కడ పక్కన హెడ్సెట్ బటన్ ఉంది, అది క్లిక్ చేస్తే మీకు ఐడియా వస్తుంది. ఆస్ట్రేలియా అంటే ఇక్కడ సౌండ్ వస్తుంది, ఇది కూడా మనం చూద్దాం, మళ్ళీ మొత్తం అయిపోయిన తర్వాత ఒకసారి చూద్దాం ఎట్లా వస్తుంది అనేది. అట్లాగే టెక్స్ట్ ఇవ్వచ్చు, మళ్ళీ ఇంకొక టెక్స్ట్ కూడా ఇవ్వచ్చు, ఇంకో ప్లేస్ మార్కర్ ఇచ్చేసి ఇట్లా ఇలా ఇవ్వచ్చు. లేదంటే మనం టెక్స్ట్ వద్దు, ఇక్కడ వేరే ఒక ఇమేజ్కి మనం లింక్ చేద్దాం అనుకున్నాం, అప్పుడు వేరే ఇమేజ్ని కూడా మనం ఇక్కడ లింక్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ మనం టెక్స్ట్ బదులు చూడండి ఇమేజ్ ఇద్దాం, వేరే ఇమేజ్ చూడండి. ఇక్కడ ఇమేజ్ ఏమి ఇద్దామంటే ఆఫ్రికా కంట్రీ యానిమల్ ఏది ఉందో దాన్ని ఇద్దాం. సెర్చ్ చేద్దాం ఒకసారి మనం, ఆఫ్రికన్ ఫిష్ ఈగల్ అనేటువంటిది. ఇప్పుడు ఇది సెలెక్ట్ చేసుకుంటున్నాను, యూజ్ దిస్ అన్నాను చూడండి. ఈ విధంగా 3 ఇచ్చాను. ఇంకా ఇప్పుడు జస్ట్ ఒకసారి మనం ట్రై చేద్దాం అసలు ఎలా వస్తుంది ఈ 3 తోటి. అయితే దాని తర్వాత ఇంకా ఆప్షన్ చూడండి, ఇంకా యాడ్ అనదర్ అని చెప్పి ఇంకొకటి యాడ్ చేయవచ్చు. ఇంకా అట్లా ఎన్ని పాయింట్స్ అని మనం యాడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. తర్వాత నెక్స్ట్ ఆప్షన్ చూడండి, మనకు ఆన్సర్ ఆప్షన్స్ ఆన్ మార్కర్ క్లిక్, ఆల్వేస్ షో ఆల్ ఆన్సర్ ఆప్షన్స్, లేదా ఓన్లీ షో ఆన్సర్ ఆప్షన్స్ విత్ మ్యాచింగ్ కలర్. మ్యాచింగ్ కలర్తో ఉన్నటువంటి కొన్ని మాత్రమే చూపించడానికి, లేదా అన్ని చూపించడానికి, అన్ని మనకు కావాలి, అన్ని ఆన్సర్స్ చూపిస్తేనే అందులో పిక్ చేసుకుంటారు. కాబట్టి ఈ విధంగా ఇందుకు ఇక్కడ కలర్ అంటే మ్యాచింగ్ కలర్ అంటే ఏంటంటే ఇక్కడ మనకు మార్కర్ కలర్స్ ఇచ్చాం కదా, వాటి ద్వారా కూడా మనం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే ఇప్పుడు ఇక్కడ ఆల్ తీసుకున్నాం. ఫీడ్బ్యాక్ వాళ్ళకి ఏం రావాలి, తర్వాత హెల్ప్ ఏమని ఇవ్వాలనుకుంటే హింట్స్ ఇస్తాం. ఇదంతా అయిన తర్వాత చూడండి ఫినిష్ ఎడిటింగ్ అండ్ షో ప్రివ్యూ అందాం. ఒకసారి ప్రివ్యూ చూద్దాం ఎలా వస్తుందో. చూడండి ఐడెంటిఫై గివెన్ కంట్రీస్ ఆన్ ద వరల్డ్ మ్యాప్ అని వచ్చింది టాస్క్. అంటే మనం ఇచ్చిన డిస్క్రిప్షన్ ఉంది, టాస్క్ డిస్క్రిప్షన్ ఇక్కడ వచ్చింది. ఇప్పుడు మనం 3 ప్లేసెస్ని పాయింటర్స్ పెట్టాం కదా, ఇప్పుడు ఆఫ్రికా చూద్దాం ఎలా వస్తుందో. అంటే మామూలుగా ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకుందాం చూడండి. సెలెక్ట్ చేసుకోగానే ఆడియో ఒకటి వచ్చింది, ఇమేజ్ వచ్చింది, తర్వాత టెక్స్ట్ వచ్చింది. ఇప్పుడు ఈ టెక్స్ట్ అంటే ఇది టెక్స్ట్ క్లిక్ చేస్తే అక్కడ వెళ్ళిపోతుంది, ఇమేజ్ క్లిక్ చేస్తే ఇమేజ్ దానికి పేరు అవుతుంది. ఆడియో ఒకసారి చెక్ చేద్దాం, ఆస్ట్రేలియా. కాబట్టి ఈ ఆడియోని కూడా మనం చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం కరెక్ట్ ప్లేస్ చేయాలంటే ఇక్కడ ఇండియా అనేది మనం క్లిక్ చేస్తున్నాను చూడండి, ఇక్కడ మ్యాచ్ అయిపోయింది, అది పేరు అయిపోయింది. నెక్స్ట్ ఇది క్లిక్ చేద్దాం,
ఇందాక చదివాం కదా మనం, Australia, దీన్ని సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ ఆడియో వచ్చేసింది చూడండి. Australia, నెక్స్ట్ ఇది ఇప్పుడు ఇమేజ్ని మనం సెలెక్ట్ చేసుకుందాం. చూడండి ఈ విధంగా ఇమేజ్ మ్యాచింగ్ చేయొచ్చు, లేదా టెక్స్ట్ మ్యాచింగ్ చేయొచ్చు, ఆడియో మ్యాచింగ్ చేయొచ్చు, వీడియో కూడా చేయొచ్చు. ఈ విధంగా మనకి ఏదైనా ఒక మ్యాప్ పైన ఓన్లీ మ్యాప్ పాయింటింగ్ లాగా సింపుల్గా ఉండాలంటే టెక్స్ట్ చేసుకుంటే సరిపోతుంది. లేదా ఇమేజెస్ ఇచ్చినట్లయితే ఇంకొంచెం అట్రాక్టివ్గా ఉంటుంది. లేదా చిన్నపిల్లలకి వాళ్ళకి ప్రొనౌన్సియేషన్ కూడా తెలియడం కోసం వీటిని ఎలా పిలవాలని తెలియాలనుకుంటే మనకి ఇక్కడ ఆడియోతో కూడా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఈ విధంగా మనం చేసిన తర్వాత ఇంకా కంప్లీట్ కాలేదు కాబట్టి ఇదంతా మనం ప్రివ్యూ చూస్తున్నాం. ప్రివ్యూలో ఆన్సర్స్ కరెక్ట్ ఉన్నాయా లేవని చూపించడానికి. ఇప్పుడు దీన్ని మళ్ళీ మాడిఫై చేయాలంటే మనం ఇక్కడ ఎడిట్ అగైన్ అనేటువంటి బటన్ క్లిక్ చేయాలి. చూడండి ఇది ఎందుకు ఎలా అనేటువంటి అర్థమైంది కదా. ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేద్దామంటే తీసేసి అన్నిటికీ టెక్స్టే ఇద్దాం. సింపుల్గా ఇది తీసేస్తున్నాను, టెక్స్ట్ ఇచ్చాను. ఇప్పుడు ఇది కూడా తీసేస్తున్నాను, టెక్స్ట్ ఇస్తాను. ఇప్పుడు ఇక్కడ వేరే కలర్ తీసుకుంటాను చూడండి. ఇక్కడ టెక్స్ట్ ఇద్దాం. ఈ విధంగా కొన్ని ప్లేసెస్ ఒక 5 ప్లేసెస్ యాడ్ చేసాం. ఇప్పుడు దీన్ని ఈ ఆప్షన్స్ ఇట్లాగే ఉంచేసి మనం ఒకవేళ ఇది వేరే ఆప్షన్ ఇస్తే ఎలా వస్తుందో చూద్దాం. ఒకసారి ప్రివ్యూ చూద్దాం చూడండి. బ్లూ కలర్ ఇస్తే వాటి మాత్రమే కనిపిస్తున్నాయి చూడండి, బ్లూలో ఉన్నటువంటి పేరు. ఇందాక మనం అక్కడ ఆప్షన్ మార్చినందుకు. రెడ్ కలర్ ఇస్తే రెడ్లో ఉన్నటువంటి పేర్లు మాత్రమే కనిపిస్తుంది. మీరు చూడండి మనం ఇక్కడ ఏం చేసాం, ఈ మార్కర్ వీటికి రెడ్ కలర్ తీసుకున్నాం కాబట్టి వీటిలో ఏది క్లిక్ చేసినా ఇవి 3 ఆప్షన్స్ వస్తాయి. ఇప్పుడు ఈ మార్కర్ బ్లూ కలర్ తీసుకున్నాం కాబట్టి వీటిలో ఏది క్లిక్ చేసినా ఈ 2 ఆప్షన్స్ వస్తాయి. అలా రావడం కోసం మనం ఇక్కడ ఓన్లీ షో ఆన్సర్ ఆప్షన్స్ విత్ మ్యాచింగ్ కలర్ అనేటువంటిది ఇచ్చాం. అలా కాకుండా ఆల్ అని ఇస్తే ఏమవుతుంది చూడండి, మళ్ళీ మొత్తం అన్నీ వచ్చేసాయి. కాబట్టి ఇట్లా మనం పర్టికులర్గా ఒక గ్రూప్ లాగా కూడా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా చూడండి, ఈ విధంగా మ్యాచ్ చేస్తున్నాను. కావాలని ఒకటి తప్పించాను అక్కడ. ఇప్పుడు చెక్ చేసుకుంటే ఇలా వస్తుందండి. ఈ విధంగా పిల్లలకి రెడ్ మార్కులు వస్తుంది. వాళ్ళకి మళ్ళీ క్లిక్ చేసి కరెక్ట్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. గ్రేట్ యూ ఫౌండ్ ద రైట్ సొల్యూషన్ అని, అంటే గ్రేట్ యూ ఫౌండ్ ద రైట్ సొల్యూషన్ అని వచ్చింది. అంటే ఇది ఇక్కడ మన ఫీడ్బ్యాక్లో ఇచ్చినటువంటి టెక్స్ట్ చూడండి. ఇది ఒకసారి మళ్ళీ ఎడిట్లోకి వెళ్దాం. ఇక్కడ గ్రేట్ యూ ఫౌండ్ ద రైట్ సొల్యూషన్ అని ఉంది. ఇట్లా మనం ఇక్కడ మార్చుకోవచ్చు ఒకవేళ కావాలనుకుంటే. గ్రేట్ వర్క్ అని ఇచ్చాను, చూద్దాం. అంటే కరెక్ట్ ఆన్సర్లు ఇచ్చినట్లయితే ఏం రావాలి ఫీడ్బ్యాక్ అనేటువంటిది మనం ఇవ్వచ్చు అన్నట్టు. గ్రేట్ వర్క్ అని వచ్చింది. ఈ విధంగా మనం కంప్లీట్ అయిన తర్వాత ఓకే అనుకుంటే ఇక్కడ దీన్ని మనం సేవ్ చేసుకోవచ్చు. మ్యాప్ పాయింటింగ్లో ఏ ప్లేసెస్ అయితే మనం చేయాలనుకున్నామో ఆ విధంగా చేసిన తర్వాత సేవ్ యాప్ అంటే మన యాప్స్లో ఇది సేవ్ అవుతుంది. చూడండి మై యాప్స్లో ఇది వచ్చేస్తుంది. ఇక్కడ మై యాప్స్లో కంట్రీస్ అనేది వచ్చింది చూడండి. దీన్ని షేర్ చేయొచ్చు లేదా దాని స్టాటిస్టిక్స్ చూడవచ్చు. ఇక్కడ చూడండి ఎడిట్ చేసుకోవచ్చు, మళ్ళీ ప్రివ్యూ ఇమేజ్ మార్చవచ్చు. అంటే ఇక్కడ ఇమేజ్ వేరేది వచ్చేలా చేసుకోవచ్చు, లేదా ఈ యాప్ని వేరే ఫోల్డర్లోకి తీసుకోవచ్చు. అంటే మన సబ్జెక్ట్ వైజ్గా ఫోల్డర్లు చేసి పెట్టుకుంటే ఆ ఫోల్డర్లో పెట్టుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది అన్నట్టు. అంటే ఇక్కడ మ్యాప్ పాయింటింగ్ అన్ని ఒక ఫోల్డర్లో పెట్టుకోవడానికి, లేదా క్లాసెస్ వైజ్గా 6th క్లాస్ 7th క్లాస్ అట్లా 8th క్లాస్ మనం ఏ క్లాసెస్ వైజ్గా ఆ క్లాసెస్కి ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకొని అందులోకి కూడా మనం పంపించుకోవడానికి అవకాశం ఉంటుంది. తర్వాత స్టాటిస్టిక్స్ ఉంటాయి ఇక్కడ ఇట్లా చూడండి. తర్వాత డిలీట్ బటన్ కూడా ఉంది. ఇప్పుడు ఈ స్టాటిస్టిక్స్ ఆల్రెడీ ఉన్నది, అందుకు దాన్ని చూద్దాం మనం ఏదైనా ఎలా వస్తుంది అనేటువంటి. అంటే ఈ విధంగా మనం ఒకరమే చూసాం కాబట్టి ఏం రావట్లేదు. వేరే వాళ్ళకి ఎవరికైనా షేర్ చేసినప్పుడు దాని స్టాటిస్టిక్స్ కూడా ఇక్కడ వస్తుంది. ఇది మనం మళ్ళీ ఇది అయిపోయిన తర్వాత దీన్ని షేర్ చేయాలంటే జస్ట్ క్లిక్ చేసి కింద షేర్ ఆప్షన్స్ వచ్చాయి కదా,
మనకు ఫస్ట్ ఆప్షన్ జనరల్గా ఈ ఫస్ట్ ఆప్షన్ కాపీ చేసుకొని మనం పంపించవచ్చు. వెబ్ లింక్ ఇది ఫుల్ స్క్రీన్లో రావాలంటే ఇది వెబ్ లింక్ అంటేనేమో ఈ పేజ్ వస్తుంది, ఫుల్ స్క్రీన్ అంటే కంప్లీట్గా అదే వస్తుంది, ఇంకా వేరే ఏం రాకుండా. మూడవది మనం మన వెబ్సైట్స్లో ఎంబెడ్ చేసుకోవడానికి ఇంకా క్యూఆర్ కోడ్ డైరెక్ట్ స్కాన్ చేసి కూడా మనం ఓపెన్ చేసుకోవచ్చు. ఈ విధంగా షేర్ చేసుకొని మనం ఈ మ్యాప్ పెయింటింగ్ యాప్ని ఉపయోగించవచ్చు. ఇది learningapps.orgలో మనం మ్యాప్ పెయింటింగ్ యాప్ని ఎలా తయారు చేసుకోవాలనేటువంటిది. ఇంకా మనం దీంట్లో ఇంకా రకరకాలుగా ఉన్నాయి కాబట్టి ఇమేజెస్తో కానీ లేదా వాయిస్తో కానీ తర్వాత వీడియోతో కానీ ఇట్లా మనం పర్టికులర్గా ఏదైనా ఒక దాంతో మనం మ్యాచ్ చేయడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. ఓకే, ఇది మన టీచర్స్కి ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.